జై శ్రీమన్నారాయణ. మనకున్న పశుపక్షాదులు కానివ్వండి, శతకోటి జీవరాశులు కానివ్వండి, ఇవన్నీ కూడాను మనలాగా మాట్లాడలేవు, మనలాగా స్వామిని కీర్తించలేవు, మనలాగా స్వామి దగ్గరికి వెళ్ళలేవు, స్వామికి నమస్కారం చేయలేవు కదా. కానీ నమ్మకంగా ఉన్న ఒక పక్షి కథ మీకు చెప్తాను ఈ రోజున. ఒక పక్షి ఒక సముద్రం ఒడ్డున చక్కగా గూడు కట్టుకొని అక్కడ ఎన్నో సంవత్సరాలు నివసిస్తుంది. ఒకసారి పెద్ద వర్షం వచ్చి సముద్రం పొంగి ఆ గూడును తీసుకెళ్ళిపోతుంది అన్నమాట. తీసుకెళ్ళిపోయినప్పుడు ఆ పక్షి అక్కడ నిలబడి అది చూసేసి, ఇది ఎప్పటికైనా ఇది ఆ ప్రమాదకరమైన ప్లేసే, ఇది ఇక్కడ నుండి నేను వెళ్ళిపోవాలి అని నిర్ణయించుకొని ఇవి చుట్టుపక్కల ఉన్నవి అవన్నీ కూడా వచ్చేసి, ఎందుకు అలాగా వెళ్తావు, ఇన్ని రోజులు ఇక్కడ ఉన్నావు నువ్వు, ఇదంతా తెలిసిన ప్రాంతము, ఇవన్నీ చెప్తూ ఉంటాయి అన్నమాట. చెప్తూ ఉంటే ఆ మాటలు విన్న ఈ పక్షి ఏం చేస్తుందంటే, అసలు నిజమే కదా, నేను ఇక్కడే ఉన్నాను కదా, ఇక్కడే పుట్టాను, ఇక్కడే పెరిగాను, ఇదంతాను, సో నేను ఇక్కడ నుంచి వెళ్ళకూడదు, ఇవన్నీ నాకు సుపరిచితాలు, ఇవి ఇలాగా నేను ఇక్కడ ఉంటాను కాబట్టి అని ఆలోచించుకొని అక్కడే ఉండడానికి నిర్ణయించుకుంటుంది. ఆ చెప్పుడు మాటలు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చెప్పడం తనకు ఒక నిర్ణయం తీసుకోకుండా. అప్పుడు వెంటనే ఏమవుతుందనంటే, అతనికి ఇంకా గుడ్లు పిల్లలు పుడతారు, చక్కగా కొన్ని తనతో ఒక 4-5 సంతానం కూడా కలుగుతుంది, వాటితో చక్కగా సంతోషంగా ఉంటుంటుంది. కానీ తను ఏం మర్చిపోయింది అనంటే, ఇంతకుముందు జరిగిన ప్రమాదం అనేది ఒక హెచ్చరికగా భావించలేదు. ఆ చుట్టుపక్కల వాళ్ళ మీద ఆధారపడి చుట్టుపక్కల వాళ్ళు చెప్పిన మాటల్ని వినేసి ఆ పక్షుల్ని చక్కగా గూడు కట్టుకొని పిల్లలతోనే చక్కగా ఉంటుందన్నమాట. మళ్ళా ఒకసారి ఉప్పెన వస్తుంది. వచ్చేసి ఆ ఉప్పెన ఈసారి గట్టిగా వచ్చేళ్ళకి ఆ చిన్న పిల్లలు కదా, అవి ఎగరలేక ఆ గూడులోనే ఉండటం, ఈ పక్షికి రెక్కలు ఉన్నాయి కాబట్టి ఇది పైకి ఎగిరిపోవటం, ఆ ఉప్పెన వచ్చేసి ఆ గూడుతో పాటు పిల్లలతో పాటు అన్నీ కూడా తీసుకెళ్ళిపోయినప్పుడు అప్పుడు అక్కడ కూర్చొని ఆలోచిస్తుంది, నేనేం తప్పు చేశాను అని. కానీ ఏం తప్పు చేశానని తప్పు జరిగిపోయిన తర్వాత ఆలోచిస్తే ఏముంది, జరగక ముందే ఆలోచించాలి. ఒకసారి మనకు ఏదైనా జరుగుతుందన్నప్పుడు మన 6th సెన్స్ చెప్తుంటుంది, ఇది తప్పు, ఇది కరెక్ట్ కాదు, ఇలా చేయకూడదు అని. అప్పుడు మనము ఆ 6th సెన్స్ వినేసి మనము తీసుకున్న నిర్ణయం కూడా మన మనసు మీద ఆధారపడి దాన్ని మనం తీసుకోవాలి తప్ప, వాళ్ళు వచ్చి చెప్పారు, వీళ్ళు వచ్చి చెప్పారు అని ఎవరికి ఉన్నది వాళ్ళ స్థితి చెప్తూ ఉంటారు. వాళ్ళ మాటలు మనం వినేసి అసలు విషయాన్ని మనం మర్చిపోతే ఇలాగే జరుగుతుంది. అది అప్పుడు అందరి మాటలను గుర్తు తెచ్చుకుంటుంది. ఎవరైనా తోడొచ్చారా, ఎవరైనా ఆపగలిగారా, ఏమీ లేదు. ఆ ముందుసారి వచ్చిన ఉప్పెనకి ఇది తెలుసుకొని అక్కడ నుంచి వెళ్ళిపోయి చక్కటి సురక్షితమైన ప్రాంతంలో తను గూడు కట్టుకున్నట్లయితే ఈరోజు తన పిల్లలు బాగుండేవాళ్ళు, తను బాగుండేది. ఇప్పుడు ఏముంది, గూడు లేదు, పిల్లలు లేరు, ఏమీ లేరు అనమాట. అందుకే ఎవరైనా చెబుతున్నప్పుడు వాళ్ళ వైపు నుండి ఆలోచించొద్దు, మీ వైపు నుండే మీరు ఆలోచించాలి. ఒడ్డున ఉన్నోడు ఏదో చెప్తాడు, సముద్రంలో పడిపోయాడనుకోండి, వాడు ఇబ్బంది పడుతుంటే వాడికి పైన ఉండి సలహా చెప్తూ ఉంటాడు, ఇలా ఈదు, అలా ఈదు, ఇలా తిరుగు, అలా పట్టుకో, అలా పట్టుకో. వాడికి ఏం తెలుస్తుంది, వాడు పడే విధా లోపట కదా. అంటే చుట్టుపక్కల చెప్పేవాళ్ళు అలాగే ఉంటుంది. అందరి సలహాలు తీసుకొని లేకపోతే అందరిది తీసుకొని మనం చేస్తుంటే కాదు, నీకంటూ ఒక నిర్ణయం ఉండాలి. పరమాత్ముడు నీకు ముందుగానే హెచ్చరిస్తూ ఉంటాడు, నువ్వు ఎంత భక్తుడు అయినా సరే, ఏమైనా సరే నీకు కష్టాలు ఉంటాయి. అవన్నీ కూడా మనం ఈ రకరకాలుగా మాట్లాడుతాం, ప్రారంభ కర్మ, సంకుచిత కర్మ, నిషిద్ధ కర్మ అని, కర్మలన్నీ ఇవన్నీ చెప్తూ ఉంటాము. ఇవన్నీ కాదు, ఒకసారి పరమాత్మని అడుగుతాడు, అయ్యా మరి నిన్ను నమ్ముకోనున్న వీళ్ళందరికీ ఎందుకు ఈ కష్టాలు వస్తున్నాయి, ఈ బాధలు వస్తున్నాయి, మరి నువ్వు ఇవన్నీ రాకుండా చేయొచ్చు కదా అంటే అప్పుడు చెప్తాడు శ్రీమన్నారాయణుడు, నేను వాడికి జ్ఞానం ఇచ్చా, బుద్ధి ఇచ్చా, ఆలోచించుకునేది ఇచ్చా, వాడు ఏమైనా చేయగలిగే శక్తి ఇచ్చా. వాడు దాన్ని ఏం చేస్తున్నాడు, బుద్ధి మాలిన్యమైపోయి, అంటే దాన్ని ఉపయోగించడం మానేసి కొంతమంది పనుల మీద ఆధారపడతారు, కొంతమంది తాత్కాలిక సుఖాల మీద ఆధారపడతారు, కొంతమంది తప్పులు చేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా వాళ్ళ ప్రారంభమే. వాళ్ళకి అన్నీ ఇచ్చిన తర్వాత నేనేం చేయాలి, ఇప్పుడు ఇక్కడికి నడవకూడదు. ఉదాహరణకి ఇలాగ ఇప్పుడు సరే బండే తీసుకుందాము, కారు తీసుకుందాము, చాలా స్పీడ్గా వెళ్ళకూడదని తెలుసు,
కానీ అప్పటికి చెప్తాడు దాని మీద, ఆ మీటర్ మీద ఉంటుంది ఇన్ని కిలోమీటర్లకి. అప్పటికి మనం ఇప్పుడు కొత్తగా వచ్చిన కార్లలో అయితే చక్కగా ఇంటిమేట్ చేస్తూ ఉంటుంది, శబ్దం చేస్తూ నువ్వు 80 దాటావు, 100 దాటావు అట్లా చేస్తూ ఉంటుంది. అయినా సరే నువ్వు తొక్కకుండా వెళ్ళిపోయి సడన్గా ఏదైనా ప్రమాదం వచ్చినప్పుడు బ్రేక్ పడక జరిగే క్రియలు ఏంటి అనేవి, దానికి దేవుడి మీద ఎందుకు పెట్టాలి? దేవుడు నీకు ఇచ్చిన జ్ఞానాన్ని ఉపయోగించుకోవాలి. పక్షిలాగా 10 మంది చెప్పిన మాటలు వినో, మన పక్కన ఉన్న వాళ్ళు ఎప్పుడు చెప్తున్నారు, మనం ఒకటే గుర్తుపెట్టుకోవాలి. పక్కన ఉన్న వాళ్ళు చెప్తున్నారు అని అంటే వాళ్ళు రకరకాలుగా మనని అంటే మంచితనంతో మోసం చేసిన వాళ్ళు ఉంటారు, చెడుతనంతో మోసం చేసిన వాళ్ళు ఉంటారు, మంచి నటిస్తూ మనతోనే ఉంటూ మన పతనాన్ని కోరుకునే వాళ్ళు ఉంటారు. ఇవన్నీ ఉంటాయి. కానీ మన బుద్ధి ఏమైపోయింది? అందుకే మనం ఖచ్చితంగా ఆలోచిస్తూ ఉండాలి. మనం ఏం చేయగలుగుతామనేదే చేయాలి. మనం ఇంకొకరు ఏం కాదులే అప్పు చేస్తే ఏం కాదులే అని అంటే తీర్చేవాడికి తెలుస్తుంది నీకు తర్వాత. కాబట్టి ప్రతిదీ పక్షిలాగా ఆలోచించకండి. పక్షి ఎప్పుడైతే ఒకసారి ఒక హెచ్చరిక జరిగిందో అప్పుడే తను సర్దుకొని ఇది కరెక్ట్ ప్లేస్ కాదు అని చెప్పి తనకి తెలిసినా సరే వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు విని కూర్చోవడం వలన తన పిల్లల్ని కోల్పోయింది. మన జీవితంలో కూడా అంతే. మనమే చేసిన తప్పులకి మనం అనుభవించాలి, ఇంకెవడో వచ్చి అనుభవించడు. కానీ సలహా మాత్రం ఇస్తూ ఉంటాడు వాడు వీడు వచ్చి. కాబట్టి గమనించండి. దయచేసి వీడియోని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. నాకు ఇంకా చక్కటి వీడియోలు చేసే అవకాశాన్ని కలగజేయించండి. జై శ్రీమన్నారాయణ.